దయచేసి గమనించండి. ఇది సహోదరుడి పేరు జాన్ పాల్ అంట. అన్నది పేరెంచెర్ల అనే ఊరట. అయితే అన్న చిలక జోష్యం చెప్పుకుంటూ ఉండేవాడు. భయంకరమైన త్రాగుబోతు తనంలో జీవించాడు. త్రాగుడికి భయంకరంగా బానిసయ్యాడు. తన వలన కుటుంబానికి కానీ సమాజానికి కానీ ఎటువంటి సంతోషం లేదు. అయితే ఈ సహోదరుడి దగ్గరికి ఇదిగో ఈ అన్న వెళ్ళి సువార్త అందించాడంట. సువార్త అందించినప్పుడు యేసుని తన సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందానని అన్న సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మారు మనసును అనుగ్రహించి రక్షణలోనికి నడిపించిన దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సహోదరి పేరు కీర్తన అండి, మంగళపాలెం నుంచి వచ్చారు. తన కుమారుడు చిలకలూరుపేట బైక్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందంట. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ ముక్కులోంచి విపరీతమైన బ్లీడింగ్ వచ్చేసిందంట, రక్తం వచ్చేసిందంట. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు సర్జరీ చేయాలని చెప్పారంట. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంట. ఆ పరిస్థితిలో అయితే బిడ్డ బతుకుతాడో లేదో అనుకొని విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంట. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆపరేషన్ సక్సెస్ అయ్యి తన కుమారుడు క్షేమంగా ఇంటికి వచ్చాడన్న. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా బిడ్డను స్వస్థపరిచాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి నడిపించాడని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి శ్రద్ధగా వినండి. మన మధ్యలో ఈ చిలకలూరుపేట ప్రాంతం నుంచి సహోదరి అనూష సాక్ష్యం ఇస్తూ ఉంది. తన అన్న భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నెలలు నిండిన తర్వాత కొంచెం నొప్పులుగా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తే అమ్మ ఆపరేషన్ టైం అయింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ చేశారంట. వాస్తవానికి ఇంకా ఆ తల్లికి నెలలు పూర్తిగా నిండలేదు. నెలలు నిండకుండానే ఆపరేషన్ చేసేసరికి ఆ లంగ్స్ అనేది ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. పాప పూర్తిగా మరణావస్థలోకి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డని 10 రోజులు హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా, ఆ వెంటిలేటర్ మీద ఉంచినా కూడా ఎటువంటి ఫలితం లేదు. ఇంకా డాక్టర్స్ చెప్పేశారంట, చేతులు ఎత్తేసారంట, మా పాప బ్రతకదు, తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు అక్కడే దగ్గరలో సమీపంలో ఉన్న మందిరానికి వెళ్ళి వాళ్ళు మోకాలోని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసి ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళారో అప్పుడు పాప కదలికలు అవంతా చూడటం, ఆ పాప క్షేమంగా ఉండటం, డాక్టర్ సైతం ఆశ్చర్యపోవటం, దేవుడు అద్భుత రీతిలో వారి ప్రార్థన విని జవాబిచ్చాడు అన్నయ్య అని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎంతమంది సంతోషపడుతున్నారు ఈ సాక్ష్యాన్ని బట్టి? ఈ సాక్ష్యం విన్నారు కదా, మీరు కూడా విశ్వాసం ఉంచుతారా? మా ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మేము ఎప్పుడైనా సరే ఆపదలో ఉంటే మేము ప్రార్థన చేస్తే వింటాడు అని మీ విశ్వాసం బలపడటానికి ఈ సాక్ష్యాలు చెప్పబడుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో వినండి. మనసు ఎక్కడో సంచారం చేయొద్దు. అర్థమైందా? దేవుడు చేసిన అద్భుత